బ్యాంకర్స్ దగ్గర ఉన్న అప్పు మొత్తం ఎంత అంచనా వేసుకొని రైతులకు బయటకు పంపించి ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చి ఆ అప్పు భారాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ అప్పు భారాన్ని 60 నెలలు మా ప్రభుత్వం ఉంటుంది. సో 50 నెలలకో 55 నెలలకో ఇన్స్టాల్మెంట్ను వర్కౌట్ చేసి ఒకవేళ 60 నెలలకు పెట్టుకున్నప్పుడు 30,000 కోట్లు ఉంటే ప్రతి నెల మనం 500 కోట్లు కట్టాలి. ఒకవేళ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే ప్లస్ 100 crores వేసుకో రఫ్లీ. ఎవ్రీ మంత్ 600 crores బ్యాంకు కట్టడం అనేది పెద్ద సమస్య కాదు. రైతుల మీద ఉన్న భారాన్ని విముక్తి చేసి రైతు రుణాన్ని చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకొని దాని ఇన్స్టాల్మెంట్లలో మేము ప్రభుత్వము బ్యాంకర్స్కి కడుతుంది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన తర్వాత బ్యాంకులు అన్నీ కూడా ముందుకు వస్తాయి. తద్వారా రైతు రుణమాఫీ జరుగుద్ది. కేసీఆర్ అయినా ఈ పని చేసి ఉండొచ్చు, ఏ ప్రభుత్వమైనా చేయొచ్చు దీన్ని. కానీ కేసీఆర్కు రుణమాఫీ చేయాలన్న చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇది అమలు జరగలేదు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది, దానికి తగ్గ విధానం ఉంది. ఆ విధానాన్ని అమలు చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. రైతు రుణమాఫీ విషయంలో మీరు ఏం ఆలోచన చేయాల్సిన పని లేదు. పంటలు కొనుగోలు ఇవన్నీ కూడా వాళ్ళని సప్లిమెంట్ చేయడమే. మనము వాళ్ళను సరైన విధంగా ఇప్పుడు ఇవాళ కర్ణాటక వాళ్ళు బియ్యం అడుగుతున్నారు. 31 రూపాయలు, 32 రూపాయలు, 35 రూపాయలు అనే కిలో కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం స్ట్రైట్గా కర్ణాటక ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకొని రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి, గిట్టుబాటుగా బోనస్ కూడా ఇచ్చి మనం కొనుగోలు చేసి ఆ బియ్యం డైరెక్ట్గా కర్ణాటకకు మనం అగ్రిమెంట్ చేసుకుంటే సరిపోద్ది. వాళ్ళే అప్ఫ్రంట్ కింద ఇస్తారు, అడ్వాన్స్ కింద డబ్బులు ఇస్తారు. వాళ్ళు 1 రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ఒక సమర్థుడైన అధికారి, ఒక సమర్థుడైన మంత్రిని పెట్టి కర్ణాటక రాష్ట్రంతో ఒప్పందం చేసుకొని రైతులు పండించిన మొత్తం ఒడ్లు కొనుగోలు చేసి మిల్లింగ్ చేసి ఈ బియ్యం అక్కడ పంపిస్తే ఇంకా లాభం మిగులుతుంది. మనకు డిమాండ్ సప్లై దాన్ని బట్టి రేట్ ఫిక్స్ అవుతుంది, మీకు తెలుసు కదా. అక్కడ డిమాండ్ ఉంది, ఇక్కడ సప్లై చేసే కెపాసిటీ ఉంది. ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసే వ్యవస్థ లేదు. ఇవాళ కేసీఆర్ చేసి ఉండొచ్చు. ఆ పని ఏముంది? కర్ణాటక గవర్నమెంట్ నెగోషియేట్ చేసుకొని 35 రూపాయలకి కిలో బియ్యం నువ్వు ఇచ్చేదానికి ఒప్పందం చేసుకుంటే నువ్వు మొత్తం 2,500 కాదు 3,000 రూపాయలు పర్ క్వింటాల్ ఇచ్చి రైతుల దగ్గర ఒడ్లు కొన్నా కూడా నీకు అదనంగా 5 రూపాయలు లాభం ఉంటుంది పర్ కిలో మీద.